కన్ను కొట్టరు ఓ పార పెట్టరు బయట పట్టరు అరే 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 హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఎక్కడైతే చల్లని చూపున్న ఆడవాళ్ళు ఉంటారో అక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? గాజువాక. సో క్రేజీ క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే విజిల్ వేయాలని ఏ టైంలో ఎప్పుడు అనిపిస్తుంది? రవి గారు నా దగ్గరకు వచ్చి వీళ్ళందరిలో నువ్వే బాగున్నావు అన్నప్పుడు విజిల్ వేయాలనిపిస్తుంది. వీళ్ళందరికంటే నేనే బాగున్నా, నువ్వే స్పెషల్. ఎయ్యి విజిల్ ఎయ్యి. గాలి తప్ప ఏం మొత్తలేదు అలాగే. ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయికి కంపల్సరీ విజిల్ వేయాలనిపిస్తుంది. అంటే నేను ప్రతిరోజు 12 గంటలకు ఎన్ని విజిల్ వేయాలి? చాలా వేయాలి. మరి మీరు చాలా వేయాలి. ఊపిరితిత్తులు పేలిపోతాయి విజిల్ వేసి. ఈ పెద్ద మాకు మైక్ ఇవ్వండి ఒకసారి. వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు నవ్వుతున్నారో లేకపోతే మాట్లాడుతున్నారో లేకపోతే ఏం చేయాలి? నువ్వు వచ్చినప్పటి నుంచి ఇలానే ఒక ఫేస్ పెట్టావు అంటే నాకు ఏం భయం అంటే నెక్స్ట్ మూమెంట్ వచ్చి నన్ను కొడతావా? సార్ మిమ్మల్ని చూసి షాక్ అయిపోయారు సార్. నన్ను చూసి షాక్ అవుతే కొంచెం ఇట్లుంటది. నువ్వు వచ్చినప్పటి నుంచి నన్ను ఎట్లా చూస్తున్నావు తెలుసా? వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. నేను వచ్చినందుకు సంతోషమా బాధ? నీకు సంతోషం కదా. ఇప్పుడు ఆ సంతోషం డాన్స్ రూపంలో చూపెట్టాలి నువ్వు. ఏ రా మ్యూజిక్. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. నా పేరు సత్యశ్రీ అండి. సత్యశ్రీ గారు ఈవిడ్ని డాన్స్ చేయమని అడిగితే మీరు సపోర్ట్ కి వచ్చారు. ఇంకా ఆవిడ కూడా వస్తే బాగుంటది కదా. అక్కండి. మీ ముగ్గురు సిస్టర్సా? మీ ముగ్గురు సిస్టర్స్ ఇద్దరు బాగానే చూసారు. ఈవిడేమో అలా ఎందుకు చూసిందండి నన్ను? చూడగా సర్ప్రైజ్ అయిపోయి అలా చూస్తుంది. సర్ప్రైజ్ అయితే వాడన్నా ఆనందం తట్టుకోలేక. మీ ముగ్గురు సిస్టర్స్ రండి, ముందుకు రండి. మీ ముగ్గురు సిస్టర్స్ ఓన్ సిస్టర్స్. ముగ్గురు వెరీ గుడ్. పెద్ద ఎవరు? ఫస్ట్ మీరు. సెకండ్ అమ్మా అమ్మా నవ్వు పెద్దమ్మా పెద్దమ్మా. ఫస్ట్ వాళ్ళు మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. గట్టిగా చెప్పండి. హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా నలనాని వలనా నాన్న వాట్స్ యువర్ నేమ్? గేద అంబా అంటుంది. సుష్మా షోకి వస్తే షోయే అందంగా ఉంటుంది. ఇంత అందంగా ఉన్నది కానీ సుష్మా అంబా అంటది, బర్రె అదంటది ఇదంటది. ఏం చేసుకోమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నాన్న వాట్స్ యువర్ నేమ్? పాము బుసి కొడుతుంది, దాన కప్పు కొడుతుంది. కప్పు కాఫీ పెడుతుందని చెప్పు. కప్పు కొడుతుంది ఏంటి? బుసి కొడుతుంది కదా, సో అందుకని కప్పు కాఫీ. ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఏం చేస్తావమ్మా? బ్యూటిషియన్. బ్యూటిషియన్. వెరీ గుడ్. నాన్న వాట్స్ యువర్ నేమ్? కుక్క తోకు ఊపుతుంది, అభినందిని షో ఊపుతుంది. ఏంది నువ్వు తోకు ఊపుతావు? కుక్క తోకు ఊపుతుంది, కుక్కతో నువ్వే ఈ అభినందిని షో ఊపుతుంది. షో ఊపుతా?
ఆమెనేమో బర్రె, ఈమెనేమో పాము, నువ్వేమో కుక్క. బాగా పెట్టుకున్నారు. మీ నలుగురు జూలో పని చేసిరా? ఏంటన్నా యానిమల్ లవర్స్. వెరీ నైస్. పెట్ లవర్స్. ఏం చేస్తావు అమ్మా? వర్కింగ్ యాజ్ అన్ ఐటీ ఎంప్లాయ్. ఐటీ ఎంప్లాయ్. వెరీ గుడ్. మేక మేయని గడ్డి మేస్తుంది, దివ్యలక్ష్మి షోలో గెలిచి చూపిస్తుంది. జంతువులు ఏడనో లేవు నాన్న. వెరీ గుడ్. ఏం చేస్తావు మనం? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మంచి ఉద్యోగం. మీరే జంతు? జాంకాయ గట్టిగా ఉంటుంది, ఝాన్సీ షోకి వస్తే అదిరిపోతుంది. జాంకాయలు గట్టిగా ఉంటది, నువ్వు షోకి వస్తే అదిరిపోద్దా? చెప్పమ్మా. సపోటా తీయగా ఉంటుంది, సుజాత పాడితే తీయగా ఉంటుంది. వీళ్ళందరూ జూలో, మీ నలుగురు రైతు బజార్లో బాగా పనిచేశారమ్మా. యాపిల్ ఎర్రగా ఉంటుంది, దివ్య తెల్లగా ఉంటుంది. బాగా పొగరు కదా నీకు తెల్లగా ఉంటావని. మేడం, మామిడి చెట్టుకి కాస్తుంది మామిడికాయ, ఈ టీం అంతా గెలిపిస్తుంది ప్రసన్న. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, ఎవడికి పిచ్చి వాడికి ఆనందం. టీంలో నలుగురు ఉన్నారు, ఇటువైపు ఇటువైపు 3 ఛాన్సులు ఉంటాయి. 3 ఛాన్సుల్లో నేను డిసైడ్ చేస్తా ఎవరిని ప్రశ్న అడగాలి, ఆ రైట్ ఆన్సర్ చెప్తే పాయింట్ ఇవ్వాలి అని. ఓకే, కానీ నేను ప్రశ్న అడగాలంటే మీరు ఒక గేమ్ ఆడి గెలవాలి. గేమ్ ఏంటంటే హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్. ఆ గేమ్ ఆడిస్తా. మధ్యలో బాల్ అంట, ఆ బాల్ తీసుకోవాలి. ఏ టీం దగ్గర అయితే ఎక్కువ బాల్ లాక్కుంటారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా, లేకపోతే పాస్ అవుతుంది. అప్పుడు మీరు చెప్పచ్చు. రెడీగా ఉండండి. టేక్ ఏ పొజిషన్. హెడ్స్, షోల్డర్, టోస్, నీస్, షోల్డర్, హెడ్, షోల్డర్, నీస్, షోల్డర్, నీస్, టోస్. తలకాయలు, భుజాలు, మోకాలు, పాదాలు, మోకాలు, పాదాలు, భుజాలు, తలకాయలు, తలకాయలు, భుజాలు, పాదాలు, మోకాలు, పాదాలు, మోకాలు, పాదాలు, మోకాలు, పాదాలు, మోకాలు, పాదాలు, తలకాయలు, తలకాయలు. ఈ తలకాయలు ఎత్తుతున్నారండి. నీస్, టోస్, షోల్డర్, బాల్. అమ్మా 3 వచ్చినాయిరా. ఒక్కొక్కరు 2 ఆన్సర్లు చెప్పాలబ్బా, నలుగురు ఉన్నారు కాబట్టి. తెలుగు సినిమాలో హీరో స్టూడెంట్ గా నటించిన సినిమాలు ఏవైనా మీరు రెండు చెప్పాలి. సినిమా పేరు, ఏ హీరో. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్. ఎన్టీఆర్. ఇంకా మహేష్ బాబు, మహర్షి. మహర్షి. వెరీ గుడ్. నెక్స్ట్ నితిన్. నితిన్. సై. నితిన్ సై. మున్నా, ప్రభాస్. మున్నాలో ప్రభాస్ స్టూడెంట్. ఎస్. నెక్స్ట్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ప్రదీప్ మాచిరాజ్. ఎస్. 2 అండ్ 1 5 చెప్పారు మీరు. 8 చెప్పమంటే మీరు వాళ్ళకంటే ఒకటి ఎక్కువ చెప్తే గెలుస్తారు. వాళ్ళే చెప్పినే కాకుండా. నితిన్ జయం. నితిన్ జయం స్టూడెంట్. ఎస్. మహేష్ బాబు, శృతి హాసన్, శ్రీమంతుడు. శ్రీమంతుడు స్టూడెంట్స్. ఎస్. మ్యాడ్, సంతోష్ శోభన్. వెరీ గుడ్. దిల్, నితిన్. నితిన్. వెరీ గుడ్. ఎన్టీఆర్, జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్. రైట్. ఒక్కటి చెప్తే గెలుస్తారు. 5. గంగోత్రి, అల్లు అర్జున్. గంగోత్రి, అల్లు అర్జున్ స్టూడెంట్. రాయా. అయ్యో, బాల్ తీసుకున్నారు కానీ పాయింట్ వీళ్ళకి ఇచ్చారు. వెరీ గుడ్. నెక్స్ట్ రౌండ్. ఈసారి మాత్రం ఒక్కొక్క ఆన్సరే కావాలి. చాలా ఈజీ ప్రశ్న. వెన్నెల ఆ పదం వచ్చేలాగా ఒక పాట కనీసం 1 లైన్ పాడాలి. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తాలే, విరహాల జోడి నీవే. సెకండ్. వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైన నీతోనే జీవితం. నెక్స్ట్. ఎండ ఇంత చల్లగా వెన్నెలెంత వేడిగా ఉంటుందాగా చేసావే ఓ ప్రియా. వెరీ గుడ్. లాస్ట్. వెన్నెల్లో గోదారి అందం. పాట గుర్తులు. గోదారి అందం. ఓకే, రైట్ ఆన్సర్. హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే. ఇటు ఒక పాయింట్. మీరు చక్కగా పాడకపోయినా పాడాం. నేను అడుగుతున్నా చూడు, లైవ్ లో ఒక లైన్ వాడాలి అని నేను ఎదవన అవుతున్నాడు. ఒక పాయింట్ ఇటు, ఒక పాయింట్ ఇటు. ఇప్పుడు ఫైనల్ పాయింట్ కోసం హెడ్స్, షోల్డర్, నీస్, టోస్. హెడ్స్, షోల్డర్, టోస్, నీస్, హెడ్స్, షోల్డర్, షోల్డర్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, హెడ్స్. షోల్డర్, టోస్,
షోల్డర్, నీస్, హెడ్, బాల్. అమ్మయ్యా ఈడొచ్చింది అనుకుంటా. అయ్యో, మిమ్మల్ని అడుగుతున్న ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్త వినండి. రౌండ్ గెలిచే ఛాన్స్ వచ్చింది. నాకు 5 ఆన్సర్స్ కావాలి. డిఫరెంట్ వృత్తులు అంటే ప్రొఫెషన్స్, డాక్టరా, లాయరా, పోలీసా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, డిఫరెంట్ వృత్తులు. తెలుగు సినిమా పేరు చెప్పి అందులో హీరో వృత్తి ఏంటి? ఒక వృత్తి, మళ్ళీ ఇంకోసారి ఆన్సర్ రిపీట్ అవ్వదు. మహేష్ బాబు. మహేష్ బాబు. పిఎం. పిఎమా? సీఎం. సినిమా భరత్ అని నేను. సీఎం మహేష్ బాబు గారు. వెరీ గుడ్. విజయ్ దేవరకొండ. ప్రొఫెసర్ గీతా గోవిందం. ఎస్. ఓకే, లెక్చరర్. భీమ్లా నాయక్. పోలీస్ పవన్ కళ్యాణ్ గారు. వెరీ గుడ్. పోలీస్ అయిపోయింది, లెక్చరర్ అయిపోయింది, పొలిటీషియన్ అయిపోయింది. విజయ్ దేవరకొండ షెఫ్. పెళ్లి చూపులు. రైట్, వెరీ గుడ్. లాస్ట్ ఆన్సర్. విజయ్ డాక్టర్. విజయ్ ఏ సినిమాలో? అదిరింది. తలపతి విజయ్. రైట్ ఆన్సర్. Congratulations for the round winners, 4,000 rupees. The world famous round, మా కార్న్ హోల్ రౌండ్. 500 నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. 50,000 రూపాయల వరకు. అది ఎలా గెలుచుకుంటారో నేను చెప్తా. ఫస్ట్ అయితే నేను ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలిసిన వాళ్ళు మాత్రమే చేయెత్తాలి. సో క్వశ్చన్ ఏంటంటే, విశాఖపట్నంలో మనకు గుర్తొచ్చేది సీ పోర్ట్. సీ పోర్ట్ ని తెలుగులో ఏమంటారు? దా. హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. బాగున్నారా? పగ మండుతున్న ఎండల్లో ఎవరినన్నా బాగున్నావా అని అడుగుతావా? మధ్యాహ్నం భోజనం చేశారా? చేయలేదమ్మా. నువ్వేమైనా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చావు? పప్పన్నం. పప్పులో కొంచెం మద్దలా. ఇవన్నీ తర్వాత గానీ చెప్పు. సీ పోర్ట్ ని తెలుగులో ఏమంటారు? హార్బర్. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా, మిగిలింది తిని పోతురు కానీ ఎలానే తగలగల. హార్బర్ అనేది కూడా ఇంగ్లీష్ పదమే కదమ్మా. సీ పోర్ట్ సముద్రపు పోటు. అర్జెంట్ వెళ్ళిపో పప్పనం తినిపో. హాయ్ రవి. హాయ్ అమ్మా. మీ పేరు? నా పేరు రామలక్ష్మి అండి. రామలక్ష్మి గారు. ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాను. వెరీ నైస్ అమ్మా. సీ పోర్ట్ ని తెలుగులో ఏమంటారు? ఓడల రేవు. సీ పోర్ట్ తెలుగులో ఓడల రేవు అని అంటారు. అండ్ దట్స్ ది కాదా? రైట్ ఆన్సర్. తీసుకోండి, ఒకటే ఛాన్స్. అక్కడ నిల్చోండి, ఆ టార్గెట్ లో వేయండి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. రెండో క్వశ్చన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? గట్టిగా చెప్పండి ఆన్సర్. మార్చ్ 8. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటారు, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా చేసుకుంటారు. ఏ నెలలో జరుపుకుంటామో అది చెప్పండి చాలు. మీ పేరు? లలిత. లలిత గారు. మెన్స్ డే ఎప్పుడు? ఏ మంత్ చెప్పండి. మీకు 2 ఛాన్సెస్ ఇస్తున్నా. జూన్. రాంగ్. ఇంకొకటి. అక్టోబర్. అబ్బా, దగ్గరకు వచ్చారు. అయిపోయింది. మీ పేరు? రామలక్ష్మి. రామలక్ష్మి. బాగున్నావా? తెలుసా నీకు ఎప్పుడో పురుషుల దినోత్సవం? మీ ఆయనకి ఎప్పుడని చెప్పావా? ఎప్పుడు? నవంబర్. షోరా? షూర్. ఇప్పుడు డేట్ చెప్పు. నా బర్త్ డేట్ తెలిస్తే అదే డేట్. 19th. రైట్ ఆన్సర్. నవంబర్ 19th ఇస్ ఇంటర్నేషనల్ మెన్స్ డే. అది ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే మగాడికి సొసైటీలో రెస్పెక్ట్ లేదు కాబట్టి. మేము చేసుకోవాలనుకుంటాం కానీ ఎవడు మాకు చెయ్యడు. కనీసం ఒక కేక్ తెచ్చి కూడా కోపియాడు. కంగ్రాచులేషన్స్. రైట్ ఆన్సర్. గ్రీన్ సారీ మేడం ఇటు రండి. నేను మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తాను. మీ పేరు? నా పేరు స్వప్న. స్వప్న గారు. ఆంధ్రప్రదేశ్ లో అతి చిన్న జిల్లా ఏరియా ప్రకారం మీరు ఎక్కడ పుట్టారమ్మా? ఖరగ్పూర్. ఖరగ్పూరా? ఎక్కడది? బెంగాల్.
బెంగాల్. మరి విశాఖపట్నం ఎలా? నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాం. అయితే బెంగాల్ కూడా మాట్లాడతారా? హిందీ మాట్లాడతాను. సెకండ్ ఆంధ్ర కదా. బెంగాల్ అంటే సెకండ్ ఆంధ్ర. నైస్. ఎవరికి తెలుసు ఆన్సర్? విస్తీర్ణత ప్రకారం ఏరియా, అకార్డింగ్ టు ఏరియా అతి చిన్న జిల్లా ఆఫ్ ఏపీ తెలుసా? రండి, మీ పేరు? థ్యాంక్ యూ అమ్మా. రాజీ. చెప్పండి ఆన్సర్. అనకాపల్లి. అనకాపల్లి. రండి మైక్ ఇవ్వండి. గాజువాక జిల్లానా? గాజువాక ఏ జిల్లాలో ఉంది అదన్న చెప్పు. విశాఖ జిల్లా. రైట్ ఆన్సర్. విశాఖ జిల్లా ఏపీలో అతి చిన్న జిల్లా విస్తీర్ణత ప్రకారం. అంటే నీకు కూడా తెలియదు, గెలిచినట్టు పో. ఏదో చెప్పింది ఏదో అయింది. మీరు ఎంత గెలుచుకున్నారో తెలుసా? 1000 రూపాయలు. పరశురాముడు శ్రీరాముడిని ఎక్కుపెట్టమన్న ధనస్సు పేరు ఏమిటి? మీ పేరమ్మా? నా పేరు మౌనిక అండి. మౌనిక గారు. శివధనస్సు అండి. పక్కా? కంప్లీట్లీ రాంగ్. పరశురాముడు రాముడు శివధనస్సు అంటే రాముడు స్వయంవరానికి వెళ్ళినప్పుడు అది రాంగ్ ఆన్సర్ మీరు చెప్పింది. ఎవరికి తెలుసు? మైక్ ఇవ్వండి. రండి, మీ పేరు? నా పేరు రోహిణి అండి. చెప్పండి. హరివిల్లు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. యాక్చువల్లీ విష్ణు ధనస్సు కూడా అంటారు, హరివిల్లు కూడా అంటారు. నేను మీకు అంతా చాలా టఫ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తా. స్ట్రైట్ వేయండి, అందులో 500 ఇస్తా. అటు తిరిగి ఆ టార్గెట్ లో వేయండి, 5000 ఇస్తా. లేదు అటు తిరిగి ఆ బోర్డు మీద ఎక్కడ వేసినా 1500 ఇస్తా. లేదు 50000 ఇస్తా. ఆ చెట్టుకి 500 కోసం. అంతేనా? ఓకే, గో ఫర్ ఇట్. ఎవరన్నా అవతల ఇటువైపు కొట్టి అలా మీరు డైరెక్ట్ అని లేచారు కాబట్టి 1000 రూపాయలు. రైట్, సో గేమ్స్ అంటే రెడీగా ఉంది. ఏం లే, ముగ్గురు ఉన్నారు. చెప్పులు వేసుకొని నిల్చోండి. ఆ చెప్పులు ఈజీగా మూవ్ అవ్వవు, కింద ఒక రాడ్ కి కనెక్ట్ అయ్యాయి. ఎదురుగా 2 రౌండ్ ఉన్నాయి కదా, దాని మీద ఈ బాల్స్ పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడి వరకు వెళ్ళి ఆ బాల్ ని ఆ సర్కిల్ లో వదిలేయాలి. ఏ టీం అయితే 1 minute వరకు ఆడతారు, ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ఆ సర్కిల్ లో వదిలేస్తారు వాళ్ళు విన్నర్. 3, 2, 1 గో. शंकर है एकदम डेंजर है और एक बार आया रे बेजार रे. పెట్టిన పటాకే డబుల్ దిమాకే బడబడం को हिलाते सोचो रे. शंभो हर शंकर जातर जातर गली गली बुरा लली नारे. दूर बेटा तुम मुरा धुआं उड़े रुबाब को देखो रे. One, two, three, four, 5. 1 minute లో 5 వేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. 6 వేస్తే మీరు గెలుస్తారు. 3, 2, 1 గో.
ప్రేమ. మీ టార్గెట్ 6, వీళ్ళు ఆడడం కూడా చూశారు, అయినా 2 వేసారంటే ఎక్కడ మిస్టేక్ అయింది? 0 కోఆర్డినేషన్ లేదు. మీరు ఆడిన తర్వాత అర్థమైంది వీళ్ళు ఎంత అద్భుతంగా ఆడారు అని. సూపర్, రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు